బల్ల గుద్ది చెప్తున్న మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల చివరిలోపు వీరిని అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతోంది. తప్పకుండా ఈ 4 శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారండి. అసలు సెప్టెంబర్ నెల చివరిలోపు వీరికి ఎటువంటి అదృష్టం వీరి చెంత చేరబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది, వీరు ఎదుర్కొనాల్సిన పరిణామాలు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారండి. ఈ రాశి వారి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకళ కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వల్ల కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆజానుద బాహుతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి కనిపిస్తాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటుంటారు. బాగా తెలివిగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. దీంతో కళ్ళలపైన ఆసక్తి అనేది కనిపిస్తుంది. అల్ప సంతోషిని వీరిని కూడా చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరికి కలిగి ఉంటారు. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు. చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకునే కార్యాన్ని మధ్యలోనే వదిలివేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయండి. ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉందో కూడా క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ మిథున రాశికి చెందినటువంటి వారి సమయంలో లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు అనేవి వికటిస్తాయి. కీలకమైన విషయాలలో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బందులు కూడా కలిగిస్తుంది. ఈ రాశి వారికి నవగ్రహ ఆరాధన చాలా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అస్సలు లేదండి. ఈ రాశి వారికి విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. బంధుమిత్రుడితో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలు ఆర్థిక లాభం అనేది పొందుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటి వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలగవచ్చు. ఖర్చులు కూడా పెరుగుతాయి. అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది. మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీలక్ష్మి స్తోత్రం చదివితే బాగుంటుందని చెప్పాలి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి, ఈ సమయం వీరికి ఏ విధంగా కలిసి రాబోతుందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి, ముఖ్యంగా మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీ రాశిలో రాహు 10వ ఇంట్లో సంచరిస్తూనే ఉంటాడు. శని కుంభరాశిలో మీ 9వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. శని మీ యొక్క ఉన్నత విద్య, తత్వశాస్త్రం మరియు దూర ప్రయాణాలపైన దృష్టిని పెట్టేలాగా చేస్తుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్య విషయంగా ఈ మాసం చాలా మిశ్రమమైన సమయంగా ఉంటుంది. ప్రథమార్థంలో ఆరోగ్యం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. తల మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. ద్వితీయార్థంలో షేర్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఆర్థిక లాభాలు వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మేలు జరుగుతుంది.
విద్యార్థులకు సరైన సమయం ఉంటుందని ఈ సమయం అయితే మనం చెప్పుకోవచ్చండి. వీరికి అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రథమార్థం చదువు విషయంలో అనుకూలంగా కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. అయితే ద్వితీయార్థంలో కొన్నిసార్లు అత్యుత్సాహం కారణంగా తప్పులు చేసే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉంటే మేలు. కుజగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మంగళవారాలు ఉపవాసం ఉండడం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం కూడా మీకు మంచి జరుగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి ఇతరులు విమర్శించే గుణం గలవారు వీరు అని చెప్పవచ్చు. ఇతరులు విమర్శకు గురి అయ్యే అవకాశం కూడా వీరిలో ఉంటుంది. మీ యొక్క సమయ హాస్య స్ఫూర్తిని మెరుగుపెట్టుకోవడానికి పనికి రావని వదిలేయడం చేస్తే ఎటువంటి విపరీత మార్గాలు కూడా గురి కానక్కర్లేదు. దీర్ఘకాలికమైన మదుపులతో తగినంత లాభాలను పొందుతారు. మీ కొరకు ప్రవర్తన పిల్లల కోసం కోపం తెప్పించే అవకాశాలు ఉన్నాయండి. మీరు అదుపు చేసుకోలేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది. ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కొనడానికి చిరునవ్వుని, ధైర్యంని, సాహసమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండండి. ఉద్యోగ మార్పు సహాయకారిణి కాగలదు. ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు వదిలి కొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినటువంటి వేరొక రంగం అయినా సరే మార్కెటింగ్లో ప్రధాన పదవిని పొందవచ్చు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. మీకు అందమైన రొమాంటిక్ కరమైనటువంటి రోజునే ఇది చెప్పవచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు కూడా పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొన్ని వివాహపరమైన ప్రణాళికలు అయితే అడ్డంకులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కనుక జాగ్రత్త పడండి. కొత్త ఏడాది శ్రీహరిని పూజిస్తే మేలు జరుగుతుంది. ప్రతి బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి, పప్పు వంటివి దానం చేయాలి. బుధవారం రోజున వినాయకుడి ఆలయాల్లో దర్వ సమర్పించాలి. 10 ముక్కాల కల్లా రుద్రాక్షం ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసి అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించినా సరే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అసలు కనిపించడం లేదు. అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారు చాలా అల్పంగా కనిపిస్తూ ఉంటారు. చాలా చిన్న వాటికే వీరు చాలా సమస్యగా పెద్ద సమస్య అవుతుందని వీరు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.